ఓం శ్రీ సాయిరామ్. పోతన భాగవతము ప్రథమ స్కందములోని కొన్ని పద్యాల గురించి తెలుసుకుందాం. సాయిరామ్. ముందుగా 442 వచనం. ఈ విధంబున చతుసముద్ర ముద్రితాకిల మహీమండల ప్రాజ్య సామ్రాజ్యము పూజ్యంబుగా చేయుచున్ ఆ అభిమన్యు సంభవుండు. భావము: ఈ ప్రకారంగా 4 సముద్రాల నడుమ ఉన్న విస్తారమైన భూమండలాన్ని ఏకఛత్రాధిపతిగా ప్రజారజకంగా పరిపాలించాడు ఆ అభిమన్యుని పుత్రుడైనటువంటి పరిశ్ర నరేంద్రుడు. తర్వాత 443 పద్యం. చేసిన కాని పాపములు సెందవు చేయదలంచన్ అంతటన్ చేసేదనన్న మాత్రమున చెందుగదా కలివేళ పుణ్యముల్ మోసములేదటన్ చురుపముఖ్యుడు కాచెకలిన్ మరంద ఉల్లాసముతోడన్ క్రూలి విరులందెగజూడని తేటికైబడిన్. చేసిన కాని పాపములు చెందవు చేయుటను తలచిన అంతటనే చేసేదను అనిన మాత్రము చేతనే చెందును కదా కలి వేళన్ కాలములో పుణ్యములు మోసము లేదు అనసును నృపముఖ్యుడు పరిచితుడు కాపాడెను కలిని మకరందము అనగా తేనె ఉత్సాహము తో గురోలి త్రాగి విరులన్ పువ్వులను తెగబడి చూడని తేనీటి కైబడిన్ వలే. భావము: అయితే ఈ కలియుగంలో ఒక విశేషం ఉంది. చేస్తేనే కానీ పాపాలు పట్టుకోవు. ఇక పుణ్యాలు అందామా, చేస్తాను అనుకుంటే చాలు ఫలితాన్ని చేస్తాయి. అందుకని అభిమన్యు కుమారుడు కలి విజృంభణాన్ని మాత్రం అరికట్టి ప్రాణాలతో విడిచిపెట్టాడు. తుమ్మెద లోపల ఉన్నటువంటి మకరందాన్ని మాత్రం ఆనందంతో త్రాగి పూలను వదులుతుంది కదా, అలాగన్నమాట. ఇక్కడ పరిషత్తు కలిపురుషు నిగ్రహించాడు కానీ నిర్మూలించలేదు. ఎందుకనే సందేహానికి తావు లేకుండా వివరించబడింది. తర్వాత 444 వచనం. మర్యం ప్రమత్తులై అధీరులకు నరులయందు వృకంబు చందంబన ఒదిగి కాచుకొని ఉండి చేష్టించం గాని ధీరులైన వారికి కలివలని భయంబు లేదని అంతంబు నొందింపడై అని నమ్మిని ఋషులు సూతునకిట్లనిరే. భావం: అది కాక కాచుకొని పొంచి ఉండి పైకి దూకే తోడేల్లాగా ప్రమత్తులై ధైర్యము లేని వారిని మాత్రము కలి బాధిస్తుంది. కానీ ధీరులైన వారికి కలి వల్ల ఎటువంటి భయము కలదని భావించిన వాడై ఆ మహారాజు కలిని సర్వనాశనం చేయలేదని చెప్పగానే విని శౌనకాది మహర్షులు సూతుని అభినందిస్తూ ఇలా అన్నారు. సాయిరామ్. ఓం దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్న రామ ప్రచోదయాత్. సర్వం శ్రీ రామార్పణమస్తు. జై శ్రీరామ్. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనే ఛానల్ మరియు లెర్న్ భగవద్గీత లైవ్ గీత అనే భగవద్గీత ఛానల్ను స్వామి నా చేత చేయించున్నారని మనవి చేస్తున్నాను. వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.